హలో స్టూడెంట్స్, హాయ్ ఎవ్రీవన్. నేను నందిని కృష్ణ, మీ మ్యాథ్స్ టీచర్. సో రీసెంట్గానే మనకు ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వెయిటేజ్ అయితే వచ్చేసింది నాన్న. సో ఆ బ్లూ ప్రింట్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో అంటే క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, సో ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి, నెక్స్ట్ అలాగే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, ఎంత వెయిటేజ్ అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నాన్న. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్లో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. దాంట్లో 12 క్వశ్చన్స్ ఉంటే 12కి మనం 12 కూడా అటెంప్ట్ చేయాలి. సో యూ విల్ గెట్ 12 మార్క్స్ ఇన్ దిస్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ నాన్న. అవి 10 వచ్చేస్తాయి. 10లో 10 అటెంప్ట్ చేయాలి. 10 to 20 మార్క్స్ అనేవి 2 మార్క్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ అలాగే 4 మార్క్స్ నుంచి చూసుకుంటే మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. అందులోంచి 7 అటెంప్ట్ చేయాలి. సో నీకు మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇక్కడ నుంచి 28 మార్క్స్ వస్తాయి నాన్న. సో అలాగే లాస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 8 వస్తాయి. దాంట్లోంచి నువ్వు 5 అటెంప్ట్ చేయాలి. సో మొత్తం ఇక్కడ నుంచి 40 మార్క్స్ అనేటివి వస్తాయి. సో కంప్లీట్గా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ మొత్తం నీకు 100 మార్క్స్కి ఉంటుంది నాన్న. సో ప్రీవియస్గా అంటే సిలబస్ చేంజ్ అవ్వక ముందు మనకి 75 2A 2B లాగా ఉండేది. ఇప్పుడైతే కంప్లీట్గా ఒకటే ఎగ్జామ్, దట్ టు ఫర్ 100 మార్క్స్. సో ఇదైతే క్వశ్చన్ పేపర్లో ఏ చాప్టర్ లైక్ ఏ బిట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు ఎన్ని అటెంప్ట్ చేయాలి అనేది నీకు ఇక్కడ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం నాన్న. రైట్, సో దట్ విల్ బి లైక్ దిస్. రైట్, సో అదేంటి ఇక్కడ చూసావంటే నువ్వు ఫస్ట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో మొత్తం 7 మార్క్స్ ఉన్నాయి నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా 5 మార్క్స్ అనేటివి ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే మ్యాట్రిసెస్ నుంచి నాకు ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి, నాకు 7 మార్క్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే డిటర్మినెంట్స్ నుంచి చూస్తే ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో మొత్తం ఎన్ని నాన్న, 15 మార్క్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ నుంచి చెక్ చేస్తే ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, అలాగే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా 7 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి నాన్న ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా 11 మార్క్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే ఇంటిగ్రల్స్ నుంచి నాన్న ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అండ్ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 23 మార్క్స్ ఉన్నాయి నాన్న. రైట్, సో నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 మార్క్స్ అనేటి ఉన్నాయి. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. టోటల్గా నాకు 11 మార్క్స్ అనేటివి ఉన్నాయి నాన్న. సో నెక్స్ట్ అలాగే వెక్టార్ ఆల్జీబ్రా నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్, అలా ఒక 8 మార్క్స్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 15 మార్క్స్ అనేటివి ఉన్నాయి నాన్న. సో అలాగే రిమైనింగ్ చాప్టర్స్ చెక్ చేస్తే 3 డైమెన్షనల్ జామెట్రీ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా 10 మార్క్స్. సో నెక్స్ట్ లీనియర్ ప్రోగ్రామింగ్ నుంచి చెక్ చేస్తే ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. టోటల్గా 5 మార్క్స్ ఉన్నాయి. రైట్, సో నెక్స్ట్ అలాగే ప్రాబబిలిటీ నుంచి చెక్ చేస్తే ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా కలిపి నాకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి నాన్న, మొత్తం 15 మార్క్స్ అనేటివి ఉన్నాయి. కంప్లీట్గా చెక్ చేస్తే నాన్న ఇంటిగ్రల్స్ నుంచి అయితే వచ్చి మనకి 23 మార్క్స్ ఉన్నాయి నాన్న. ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో ఇంటిగ్రల్స్ నుంచి మాత్రమే నాకు ఎన్ని మార్క్స్ అనేటివి ఉన్నాయి అంటే 23 మార్క్స్ ఉన్నాయి. రైట్, సో అదే కాకుండా నెక్స్ట్ డిటర్మినెంట్స్ నుంచి 15 మార్క్స్ ఉన్నాయి, తర్వాత వెక్టార్స్ ఆల్జీబ్రా నుంచి 15 మార్క్స్ ఉన్నాయి, ప్రాబబిలిటీ నుంచి కూడా 15 మార్క్స్ అనేటివి ఉన్నాయి. సో యూ కెన్ సెలెక్ట్ దీస్ 3, సో యూ కెన్ సెలెక్ట్ దీస్ 4 చాప్టర్స్ యాజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ నాన్న. అర్థమవుతుంది. సో ఇందులోంచి 23 మార్క్స్ ఉన్నాయి అంటే 2 లాంగ్ ఆన్సర్స్ అక్కడ అయిపోతాయి నీకు, 2 8 మార్క్స్ ఆన్సర్స్.
ఓకేనా. సో ఈ చాప్టర్స్ ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి, రిమైనింగ్ చాప్టర్స్ కూడా వెయిటేజ్ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పటి నుంచే మీరు బోర్డ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంగ్ విత్ ది బోర్డ్స్ వెబ్సైట్లో కూడా మంచి ర్యాంక్ కనుక మీరు తెచ్చుకోవాలి అనుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. ఓకే, అప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నాకు రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కన్ఫ్యూజన్లో మీరుంటే మీకోసమే మన దగ్గర ఒక బ్యాచ్ అయితే ఉంది నాన్న, విచ్ ఈస్ నథింగ్ బట్ లక్ష ఏపీ ఎప్సెట్ 2027. ఓకే, అంటే మీరు 2027లో రాసే ఎప్సెట్ ఎగ్జామ్ గురించి హియర్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్. సో ఏంటి మరి ఫీచర్స్ అంటే లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్, రైట్. నెక్స్ట్ ఇంకా ఏంటి, డిపిపిస్ విత్ సొల్యూషన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లైక్ హోంవర్క్ నాన్న. నెక్స్ట్ ఏపీ వెబ్సైట్లో ఏవైతే మనకి ఎగ్జామ్ మోడల్లో టెస్ట్ సిరీస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ నాన్న. ఇప్పుడే మనం బోర్డ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ బోర్డ్స్కి కూడా మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్. సో నువ్వు ఎన్ని పీవైక్యూస్ సాల్వ్ చేస్తుంటే ఆ మెథడ్స్ పైన నీకు అంత క్లారిటీ వస్తుంది కాబట్టి పీవైక్యూస్ అలాంగ్ విత్ ది సొల్యూషన్స్ కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములా షీట్స్ అలాంగ్ విత్ ది ఏఐ గురు. సో ఫార్ములా షీట్స్ అనేవి నీకు మెమరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏఐ గురు నీకు 24/7 కూడా డౌట్ సపోర్ట్ లాగా ఉంటుందన్న, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లక్ష ఏపీ వెబ్సైట్తో పాటు నువ్వు ఇన్ఫినైట్ ప్రాక్టీస్ కూడా తీసుకున్నావు అంటే దాంట్లో నీకు పీడబ్ల్యూ పై సబ్స్క్రిప్షన్ ఉంటుంది నాన్న. సో దాంట్లో ఏంటి అంటే యూ విల్ హ్యావ్ ఏ స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్. సో అది 1-to-1 సెషన్ కావచ్చు, నువ్వు లైక్ నీకు కావాల్సిన లైక్ నీ ఫేవరెట్ ఫ్యాకల్టీతోనే కాకుండా ఎవరైతే ఈ ఎగ్జామ్ని ముందుగా క్రాక్ చేస్తారో నీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా నువ్వు ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇన్ఫినైట్ ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే నీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇన్ఫినైట్ ప్రాక్టీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నువ్వు నిజంగానే ఈ సెకండ్ నుంచి ఇప్పటి నుంచే సిన్సియర్గా వెబ్సైట్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నావంటే, అలాగే బోర్డ్స్కి కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఎన్రోల్ అయిపో. ఆల్ ది బెస్ట్.